నమస్కారం. ఇయాల మంచి మంచి ముచ్చట్లయితే వట్కొచ్చిన మీకోసం. ఇంకెందుకు ఆలస్యం చేద్దాం, షురు చేద్దాం పాండ్రి. నీళ్ల పోరు, ఎస్తేర్ బిల్లు జోరు, హాస్పిటల్లో దొంగతనం, ఎక్కడరా నీ మంచితనం, ఆదివాసులపై అరాచకం, చూస్తూ ఆపరా పాపం, ఆడపిల్లలకు అన్యాయం, సస్పెండ్ చేసిండు సీఎం, వామ్మో పాము ఇక ఇప్పట్లా పోము. హైదరాబాద్ సిటీలో ఉంటున్న జనాలు జర ఇటు దిక్కు చూడాలే భయ్యా. ఇంట్లో నల్ల నీళ్ళు వస్తున్నాయని కదా అని ఇష్టం వచ్చినట్లు వృధా చేస్తే వాటర్ బోర్డు అధికారులు మీ జేబుకు గట్టిగానే చిల్లు పెడతారు. జర పైసలు జాగ్రత్త సుమా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో సరిగ్గా గిదే ముచ్చట జరిగింది. మన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లో ఒక ఆయన ఏం చేసిండంటే పొద్దున్నే మంచినీళ్ళు తాగడానికి వచ్చి నల్ల నీళ్ళతోని ఇళ్ల ముందర ఉన్న ప్రాంగణం మొత్తం హౌస్ పైపు పెట్టి సకల కళ వల్లబూడిలా కడిగేస్తున్నాడు. మొత్తము ఇల్లు రోడ్లంతా మొత్తం మారిపోయినాయి. ముచ్చట కాస్త వాటర్ బోర్డు అధికారులకు కంటపడ్డది. అంతే, ఇంకేముంది, స్పాట్లోనే వచ్చి ఆ షాప్కు ఏకంగా 5,000 రూపాయలు జరిమానా ఫైన్ రోడ్ చేసిరు. ఇక రసీదు చేతిలో పెట్టిరు. దెబ్బకు ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. వాటర్ బోర్డు అధికారులు గట్టిగానే చెప్తున్నారు, తాగే నీటిని తెచ్చి కార్లు కడగడానికి, బైకులు కడగడానికి, తుడవడానికి, రోడ్ల ఇంట్ల ముందు కడగడానికి అస్సలు వాడద్దని, లేకపోతే ఊరుకునేది లేదని చెప్పిరు. ఒక్కసారి చెప్తే వినకుండా మళ్ళా గిట్లనే రూల్స్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ఫైన్ వేస్తాము, డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి నల్ల కనెక్షన్ వీకేస్తాము కానీ గట్టిగా వార్నింగ్ ఇచ్చిరంట. ఇప్పటికైనా జనాలు జర బాధ్యతగా ఉండి నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే నీళ్లు చాలా విలువైనవి, పొదుపుగా వాడుకోవాలంటే అందరికీ మంచిగా అందుతాయి. అందుకే జర జాగ్రత్తగా వాడుకోర్రి. మరి సమాజం ఎటు పోతుందో ఏమో కానీ దొంగన కొడుకులకు అస్సలు మానవత్వం ఉన్నదే లేకుండా పోయింది. నడవలేని స్థితిలో ఉన్నోళ్లను, రోగాలు వచ్చిన వాళ్ళను, హాస్పిటల్లో బెడ్ల మీద పడుకున్నోళ్లను టార్గెట్ చేసిర్రంటే వీళ్ళని ఏమనాలో కూడా అర్థమైతలేదు. జర గుండెలు గుబులు మంటున్నాయి ఈ ముచ్చట చెప్తే. ఉత్తరప్రదేశ్ ఊపీలో జరిగింది. బదౌన్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ వార్డులో పేషెంట్లు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పాపం వాళ్లకు ఒంట్లో బాగోక మందులు వేసుకొని గాఢ నిద్రలో ఉన్నారు. కరెక్ట్గా అర్ధరాత్రి టైంలో రూమ్ వార్డులోకి దూరిండు. బెడ్ల పక్కన పడుకున్న పేషెంట్ల దగ్గరికి పోయి ఎవడైనా లేస్తారేమో అని అటు ఇటు చూసుకుంటా వాళ్ళ బెడ్ల పక్కన పెట్టుకున్న మొబైల్ ఫోన్లను ఒక్కసారిగా నొక్కేసిండు. ఇక అట్లా ఒక్కటి కాదు, రెండు కాదు, వరుసగా బెడ్ల మీద ఉన్న పేషెంట్ల ఫోన్లన్నీ జేబులు వేసుకొని తుర్రుమని వారిపోయిండు. ఇగేముంది, ఎంత సీరియస్గా హెచ్చరించినా ఈ ముచ్చట మాత్రం మొత్తం సీసీటీవీల కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఇక ఫోన్లు లేకపోవడంతో తలలు బాదుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది. అసలు హాస్పిటల్ సెక్యూరిటీ ఏమైంది? పేషెంట్లు వండుకునే వార్డులోకి నైట్ టైంలో ఎవరైనా గిట్లా వస్తే ఎట్లా అని అందరు జనాలు పరేషాన్ అవుతున్నారు, గుస్సా అవుతున్నారు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసుకొని ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగ ఎవరు, ఏం కథ అని మొత్తం గాలిస్తున్నారు. జర హాస్పిటల్కు పోయినా, బస్టాండ్కు పోయినా జర జాగ్రత్తగా ఉండుర్రి. కలికాలం అంటారు కదా, గిదేనేమో. కన్న ప్రేమే కరువైపోతుంది. కామాంధుల లోకంలో బంధాలు బూడిదైపోతున్నాయి. కడుపున పుట్టిన బిడ్డ కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కన్న తల్లే ఓ పరాయి మగాడి మోజులో పడి కసాయిదాని లెక్కగా మారిపోయిందన్నట్టు వినడానికే ఒళ్ళు గుబ్బరు పడుతుంది. ఘోరమైన ముచ్చటిది. ఈ ఘోరమైన ముచ్చట ఒకటి మన పక్క రాష్ట్రంలోనే జరిగింది, చిత్తూరు జిల్లాలో జరిగిందన్నట్టు. ఈ ముచ్చట వెలుగులోకి వచ్చింది, చెప్పనికి కూడా జర బాధ అవుతుంది కానీ చెప్తా వినూరే. ఈశ్వరనగర్లోని ఇంద్రజ అనే మహిళ ఉంటుంది. పాపం ఆమె భర్త చనిపోయి 7 ఏళ్ల కొడుకును విశాల్తోని కలిసి బతుకుతుంది ఆమె. అయితే ఇదే టైంలో ఆమెను ఎరవేసిండు ఒక రాజు అనే యువకుడు. అక్రమ సంబంధం మొత్తానికైతే ఏర్పడింది. గిల్లొల్లి నడుస్తుండగానే తమ రాసలీలలకు వివాహేతర సంబంధం 7 ఏళ్ల కన్న కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని కసాయి తల్లి మొత్తానికైతే భావించింది. ఇంకేం చేసింది, ప్రియుడు రాజుతో కలిసి ఆ కన్నతల్లి చేసిన పని చూస్తే నరకం కూడా సిగ్గుపడుతుంది. ఆ చిన్న పిల్లోడిని రూమ్లో బంధించి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేసిండ్రు. ఒంటి మీద ఆఖరికి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా ఘోరమైన గాయాలు చేసిరంట. చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది కదా. విచక్షణ రహితంగా కోసి పడేసిరంట. ఆ పిల్లాడు గుక్కబట్టి ఏడుస్తున్నా జర కూడా జాలి లేకుండా రాక్షసంగా మారిపోయింది ఆ తల్లి. గింత ఘోరం
ఏడైనా జరుగుతుందా? పిల్లోడి ఏడుపులు విని చుట్టుపక్కల మొత్తం పోలీసులకు కబురైతే పెట్టిరు. లక్కీగా అయితే టైంకి ఎంట్రీ ఇచ్చిన వికోట పోలీసులు ఆ బాలుని రాక్షసుల చేతిలో నుంచి కాపాడిర్రు. ఒళ్ళంతా రక్తం పడుతున్న ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కన్న కొడుకుని గిట్లా చేసినందుకు ఆ కసాయి తల్లిని ఆమె ప్రియుడిని కలిసి పోలీసు వాళ్ళు అయితే మొత్తానికైతే లోపలే వేసిరు. ఈ దారుణమైన ముచ్చట తెలిసిన జనాలు మొత్తం ఉమ్మేస్తున్నారు. వీళ్లకు ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని గట్టిగానే మాట్లాడుతున్నారు. దాకా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, కానీ పార్టీలో ఉండే కొందరు కామాంధులు కిరాతకులు మాత్రం ఆడపిల్లల పట్ల రాక్షసుల్లాగా మారుతున్నారు. ఇది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సిటీలో వినడానికి ఒళ్ళు గుగ్గురు పెట్టే ఒక అమానవీయమైన ఘోరమైన విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అక్కడ గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ పైన కొంతమంది మృగాలు ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా దాడి చేసిరు. అంతటితోనే ఆగకుండా నది రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఆమె వస్త్రాలన్నీ ఇప్పి బట్టలు ఊడదీసి ఘోరంగా అవమానించిరు. అసలు మనుషులైన వాళ్ళు వీళ్ళకేమన్నా బుద్ధి ఉందా అని సమాజం మస్తుగానే రివర్స్ అవుతుంది. ఈ దారుణమైన ముచ్చట తెలియంగానే గుంటూరు ఒక్కసారిగా షాక్ అయినది. ఎందుకంటే ఒక ఆడదాన్ని గంతగానం అవమానిస్తారా? గింత ఘోరం ఏడైనా ఉంటుందా? ఈ దారుణానికి ఒడుగట్టిన ప్రధాన నిందితుడు ఎవడో తెలిస్తే అధికార టీడీపీ పార్టీకి చెందిన 21 వార్డు డివిజన్ కార్యదర్శి మల్లెల వెంకటరమణ మూర్తి అంట. పార్టీ అండ చూసుకొని గింత దారుణానికి ఒడుగట్టిండు. ఈ లీడర్ గారి ముచ్చట బయటకు రాగానే సోషల్ మీడియాలో పబ్లిక్లో మొత్తం ఉమ్మేస్తున్నారు. ఈ నిజంగా ప్రతి ఒక్కరు ఉమ్మేయాల్సిందే. దాంతో అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం వెంకటరమణ మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లయితే అర్జెంటుగా చేయాలని మస్తుగా కోరుతున్నారు. మరి చేసిండ్రో చేయలేరో ఈ ముచ్చట ఏడిపోతుందని ఖచ్చితంగా చేయాలి. ఇటు దిక్కు బాధితురాలు ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి మెట్లెక్కి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకొని మంచిగానే దిగిరు. ఈ మూర్తితో పాటు ఈ దారుణంలో ఉన్న మిగతా నిందితుల పైన కూడా కేసు బుక్ చేసి లోపలేసిరు. ఇంకేముంది, ఈ దారుణంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి ఎందుకు మస్తుగానే పోలీసులు గాలిస్తున్నారు. రాజకీయ మండ చూసుకొని ఆడోళ్ళ పరుగుతోని ఆడుకునే గిట్లాంటి నరరూప రాక్షసులను కోర్టు పక్కాగా నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరిదీయాలి. ఒక ఆడదాన్ని ఉసురు ఖచ్చితంగా వాళ్ళకు తలిగేలాగా బుద్ధి చెప్పాలి అని జనాలు అయితే గట్టిగా మాట్లాడుతున్నారు. పొద్దుగాలనే లేచి ట్రాక్ సూట్ వేసుకొని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని మంచిగానే గాలి వీలుస్తూ వాకింగ్ చేస్తుంటే సడన్గా మీ ముందటికి ఒక నరరూప రాక్షసులు లాంటి పెద్ద కొండ శిలువ వస్తే ఎట్లుంటుంది ఎప్పుర్రి? అబ్బో, తలుసుకుంటేనే గుండె జారి గల్లంత అయిపోతుంది కదా. కరెక్ట్గానే గిట్లనే మన హైదరాబాద్ సిటీలో జర గట్టి ముచ్చటనే జరిగింది చెప్తాయి నుర్రి. మన హైదరాబాద్లోని ఫుల్ షాప్ ఏరియాలో అయిన బంజారా హిల్స్లా కేబీఆర్ నేషనల్ పార్క్ ఉంది కదా. గా పార్క్ దగ్గర నిన్న ఏమైందంటే శనివారం పొద్దుగానే అక్కడ వాకింగ్ చేయడానికి మస్తు మంది జనాలు వస్తారు. చల్లటి గాలి హ్యాపీగా ఉంటుందని నడుచుకుంటూ పోతుండగానే ఒక్కసారిగా వాళ్ళ ముందరికి సీన్ రివర్స్ అయింది. ఏమనుకున్నారు? షాకింగ్ ఏకంగా వాకింగ్ ట్రాక్ మీద 20 అడుగుల కొండ శిలువ మొత్తం నిజంగానే వచ్చి వాలి ప్రత్యక్షమైందిగా. ఇగేముంది, అందరూ పరేషాన్ అయ్యారు. దెబ్బకి వాకింగ్ చేస్తున్న జనాలు బ్రేకులు వేసిన బండి లెక్క మొత్తం అక్కడి నుంచి ఆగిపోయిర్రు. ఒక్కసారిగా గుండెలు గుబేలైనాయి. ఆ కొండ శిలువ సైజు చూస్తుంటే అమ్మో అంత లావుంది. అది జర్ర కూడా అర్జెంట్ లేనట్టు మస్తు స్టైల్గా చాలా నెమ్మదిగా వాకింగ్ ట్రాక్ దాచుకుంటూ అటు ఇటు పోతుంది. ఇక 20 అడుగులు పెద్ద పాము ట్రాక్ దాటడానికి ఏకంగా కొన్ని నిమిషాల టైం పట్టింది అన్నట్టు. ఫస్ట్ బయటపడ్డారు, ఆ తర్వాత దాన్ని అట్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయినరు. కొందరైతే ధైర్యం చేసి మొబైల్ ఫోన్లో బయటకు తీసి ఈ దృశ్యాన్ని అంతా మొత్తం వీడియోలు తీసిరు, ఫోటోలు తీసిరు, ఇక సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇంకేముంది, ఈ వీడియో కాస్త మొత్తం ఇంటర్నెట్లు మొత్తం షేక్ చేస్తుంది.